ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోనండి. ఇప్పుడే వచ్చింది. సో చూడ్డానికైతే చాలా హెవీగా ఉంది. వెయిట్ కూడా బాగా ఎక్కువగా ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను రివ్యూ చూశాను. రివ్యూ చూసి నచ్చి ఆర్డర్ పెట్టాను. అక్కడ రివ్యూ చూసిన దాంతో ఏమో మ్యాగ్నెట్ అంతా వర్క్ అవ్వట్లేదు అన్నట్టుగా చెప్పారు. సరే ఇంక వర్క్ అవ్వకపోతే రిటర్న్ ఆప్షన్ ఉంది కదా అనేసి డేర్ చేసి పెట్టాను ఆర్డర్. ఇది అరౌండ్ 4000 పడింది కాస్ట్. వుడెన్ బోర్డ్, దాంతో మ్యాగ్నెట్ వస్తుంది. చూసారా ఎలా ఎంత నీట్గా ప్యాక్ చేశారో, చాలా బాగా వచ్చింది. షైనింగ్ అంతా కానీ చాలా అంటే ఫినిషింగ్ వేరే లెవెల్లో ఉంది. చూసారా ఫినిషింగ్, చూసారా షైనింగ్ ఎలా ఉందో. వెయిట్ అయితే ఉంది. సో ఎక్కడైనా మనం దూరంగా వెళ్ళాలి అంటే కొంచెం వెయిట్ మోస్తానంటే ఓకే, చాలా బాగుంటుంది. నాకైతే కొంచెం కష్టం. చిన్న బోర్డు ఉంది, చిన్న బోర్డు తీసుకెళ్తాను. ఇది చూసారా, వావ్, అసలు అలా టచ్ చేస్తుంటే ఆ ఫీలే వేరే ఉంది. అసలు చాలా స్మూత్, చాలా షైనింగ్, అసలు అంతే అట్రాక్టివ్గా ఉంది. బాగా అంటే బాగా నచ్చింది నాకు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా షాపింగ్లు చేస్తుంటాం కానీ ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యేలా ఎప్పుడు. ఆన్లైన్ షాపింగ్ ఫస్ట్ టైం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా. చూసారా, క్వీన్ ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారు. బ్లాక్లో ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారు, వైట్లో కూడా ఒకటి ఎక్స్ట్రా క్వీన్ ఇచ్చారు. అంటే స్టోరేజ్ బోర్డ్ ఇది. ఇలా ఇవ్వడం వల్ల మనకి ఏ కాయిన్ మిస్ అవ్వదు అనమాట. ఏ ఒక్క పీస్ పోయినా కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ గేమ్ ఆడడానికి. ఈ స్టోరేజ్ ఉండడం వల్ల మళ్ళీ ఎక్కడ తీస్తే మళ్ళీ సేమ్ ప్లేస్లో పెట్టేస్తాం కాబట్టి. లేదు అంటే మనం ప్రతిసారి కౌంట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆడుకోవడానికి తీస్తాం బయటికి, మళ్ళీ పెట్టాలంటే నార్మల్గా ఇప్పుడు ఈ స్టోరేజ్ బాక్స్ లేకపోతే లోపల వేసేస్తాం. ఏదైనా ఒకటో రెండో అటో ఇటో మిస్ అయింది అనుకోండి, అది మనకు కనిపించదు. మళ్ళీ ఆడుకోవడానికి తీస్తాం కదా, అప్పుడు ఆ పీస్ కనిపించకపోతే ఏదో ఇంకా దాని ప్లేస్లో వేరే పెట్టుకోవడానికి అవంతా మనము కొంచెం తిప్పలు పడాలన్నమాట. సో అలా ఇబ్బంది కాకుండా దానికంటూ ఒక ప్లేస్ ఇచ్చారు, దానికంటూ ఒక స్టోరేజ్ ఉంది కాబట్టి దాని ప్లేస్లో వెళ్ళి అది కూర్చుంటుంది, ఎక్కడ మిస్ అవ్వదు. ఓకే, అది ప్లస్ అనమాట ఇది స్టోరేజ్ ఇచ్చినందుకు. ఇప్పుడు చూద్దాం మ్యాగ్నెట్. చూసారా అలా లాగేస్తుంది, ఏం పడట్లేదు అంతా. మరి చాలా ఎక్కువగా చేస్తే తప్ప ఏం పడట్లేదు. చాలా బాగుంది మ్యాగ్నెట్. అలా దగ్గరికి వెళ్ళగానే అదే లాగేస్తుంది. మీకు అంత క్లారిటీగా అనిపించకపోవచ్చు, నేను పెట్టేటప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, లాగుతుంది మ్యాగ్నెట్. వుడెన్ బోర్డు, వుడెన్ కాయిన్స్, దాంతో మ్యాగ్నెట్ ఉంటుంది. మనకు మ్యాగ్నెట్ కనిపించకుండా గ్రీన్ క్లాత్తో కవర్ చేశారు. ఇలాంటి బోర్డు మీద చేసి ఆడుతుంటే ఇంకా ఫీల్ వేరే ఉండదు. రాగానే అన్ని ట్రయల్స్ చేసేసాను. అది మీకు ఎలా ఉంది, నచ్చిందా? ఇది ఒకవేళ బోర్డు ఎవరైనా కొనాలి అనుకుంటే పక్క నో డౌట్ కొనేయచ్చు. మస్ట్ బై ప్రోడక్ట్ ఇది. ప్రమోషన్ అస్సలు కాదు, ఇది నా ఓన్ యూస్ కోసం తీసుకున్నాను. సో చాలా చాలా బాగుంది. ఇవి ఎక్స్ట్రా కాయిన్స్, ఎక్స్ట్రా క్వీన్స్. ఎందుకు అంటే మనము సోల్జర్ ఉంటుంది కదా, పాన్ అంటారు కదా, సోల్జర్ అనొచ్చు, పాన్ అనొచ్చు. ఈ లాస్ట్ దాకా వెళ్ళిపోతే మళ్ళీ క్వీన్ తెచ్చుకోవచ్చు. మనం క్వీనే తెచ్చుకుంటాం, ఏదైనా తెచ్చుకోవచ్చు కానీ పవర్ ఎక్కువ ఉంది కాబట్టి అదే తెచ్చుకుంటాం. ఇది చూసారా, ఇంత హైట్ లేపుతున్నా ఏం పడట్లేదు. ఒక్కటి ఇదేదో కొంచెం అంటే అది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది, కొంచెం మ్యాగ్నెట్ లైట్గా తక్కువ అనిపిస్తుంది. చూడండి అది వెళ్ళిపోతుంది ఫస్ట్. ఓకే, మరీ ఎక్కువగా ఇంకా మొత్తం ఇలా చేస్తే అప్పుడు ఒకటే వెళ్తుంది. ఓకే, అంత ఎందుకు లేపుతాం మనం, అవసరం లేదు కదా, అంత లేపక్కర్లేదు మనం మొత్తం. ఎందుకంటే ఇది కాయిన్స్ వెయిట్ ఎక్కువ ఉన్నాయి, అందుకని కొంచెం అటు వెళ్ళిపోతున్నాయి. సో మనం అంతా లేపాం కదా. సో ఇది పెద్ద మైనస్ ఏం కాదు నన్ను అడిగితే. నాకైతే నచ్చింది బాగా.
మరి ఇంత ఇది చూడండి, ఇది కూడా మ్యాగ్నెట్ బోర్డ్, చిన్నది, కొంచెం వెయిట్లెస్ ఉంటుంది. ప్లాస్టిక్ ఇది, కాయిన్స్ ఏమో ప్లాస్టిక్, దాని లోపల మ్యాగ్నెట్ ఉంది, చాలా వెయిట్లెస్. ఇదేమో 10x10, అదేమో 16x16. మీరు ఇంతకుముందు చూసింది 16x16. ఇది 10x10 అనమాట, చిన్న చిన్నగా ఉంటుంది. సో ఇంతకుముందు దీంతోనే ఆడేదాన్ని నేను. అంటే కొన్ని ఇయర్స్ అవుతుంది ఇది, సరే చేంజ్ చేద్దాం అన్నట్టుగా చేంజ్ చేసాను అంతే. చూసారా, కొన్నిట్లో మ్యాగ్నెట్, ఇది రీసెంట్గా మిస్ అయింది. కొన్నిట్లో మ్యాగ్నెట్ లేదు, అంటే ఒక చిన్న కాయిన్ లాగా వస్తుంది, అది మిస్ అయింది. ఏదో చూడండి నా చేతిలో ఉంది, దానికేమో మ్యాగ్నెట్ లేదన్నమాట. మళ్ళీ మనం కావాలంటే పెట్టుకోవచ్చు, ఆ మ్యాగ్నెట్ ఉందా నా దగ్గరే, కొంచెం గమ్ము వేసేసి అలా పెడితే అలా ఉండిపోతుంది. మా బాబు తీసేస్తూ ఉంటాడు దాన్ని, మ్యాగ్నెట్ పీకేస్తూ ఉంటాడు, వాడి వల్లనే పోతుంది. నేను యూజ్ చేసినప్పుడు మంచిగానే ఉంది. ఈ అబ్బాయి ఆ మ్యాగ్నెట్ అంటే ఇష్టం కదా, అలా లాగేసి పడేస్తూ ఉంటాడు. ఇంకా ఎన్నిసార్లు చెప్పినా విన్నారు కదా పిల్లలు, ఇంకా అంతే. మ్యాగ్నెట్ పోతే పోతుందిలే అని ఇంకా అలా ఆడుకోవడమే. ఎన్నిసార్లు పెట్టినా పీకేస్తూ ఉంటాడు, ఇంకా పెట్టడం ఎందుకని. ఓకే, ఇప్పుడు ఇది చూద్దాం, ఇది కూడా లిఫ్ట్ చేసి చూద్దాం. మ్యాగ్నెట్ లేనివి వెళ్ళిపోతాయి ఫస్ట్, అవి మ్యాగ్నెట్ రెండిట్లకి లేవు, పడిపోయింది ఫస్ట్. చూద్దాం ఇప్పుడు. చూసారా, మ్యాగ్నెట్ లేదు, దీంతో కూడా మ్యాగ్నెట్ లేదు. రౌండ్గా చిన్నగా వస్తుంది మ్యాగ్నెట్, అదో ఇలాగా. ఓకే, ఇది చూసారా, ఇది పెద్ద వెయిట్ కాదు, ప్లాస్టిక్ కాయిన్స్ కాబట్టి ఈ మాత్రం ఉంది. అది ఎందుకు పడిపోయిందంటే అది వెయిట్ ఎక్కువ ఉందన్నమాట. ఇది చూడండి, ఇలా ఊపితే పడింది. ఇది వెయిట్ లెస్ ఉన్నాయి, అందుకని మరి గట్టిగా ఉంది. సరే, అంత గట్టిగా వెయిట్ ఎక్కువ ఉంటే త్వరగా పడుతుంది అన్నమాట. ఇది అంతే, ఇంకా డిఫరెన్స్ ఏమి లేదు దానికి దీనికి. సో హ్యాపీగా కొనవచ్చు. చూసారా, ఆ వెయిట్కి ఈ కాయిన్స్కి డిఫరెన్స్ చూడండి, ఆ బోర్డుకి ఈ కాయిన్స్కి చూడండి. ఇది వెయిట్ కూడా బాగానే ఉంది, ఫినిషింగ్ ఇది సూపర్ ఉంది. వుడ్ కాయిన్ బాగా నచ్చింది నాకు. ఇక్కడ అదే నచ్చిందో కామెంట్ చేయండి, ఏది నచ్చిందో. చెస్ బాగా ఆడే వాళ్ళు అయితే మంచిగా ఏ చేస్తూ ఆడితే ఇంకా మంచి ఫీల్ వస్తుంది. క్వింగ్, ఇది కింగ్ అలా మెరుస్తుంది, కింగ్ కదా. క్వీన్ కూడా మెరుస్తుంది, కాకపోతే చూసారా దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో. అలా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. అలా మంచిగా కాయిన్స్ పట్టుకొని ఆడుతుంటే ఫీలే వేరబ్బా. ఇదేమో వెయిట్లెస్గా ఉంది, చిన్నది. అదేమో కొంచెం పెద్దగా ఉంది, పుష్టిగా చేతులకు పట్టుకోవడానికి బాగుంది, ఆడుకోవడానికి మంచిగా ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట. ఇది పాన్, చిన్నది, సోల్జర్స్. ఇది మ్యాగ్నెట్ కనిపిస్తుంది, అది కవర్ చేశారు గ్రీన్ చిన్న క్లాత్ లాగా ఉంటుంది, వెల్వెట్ క్లాత్ లాగా. రుక్ లేదు అంటే ఎలిఫెంట్. రుక్ అంటారు, ఎలిఫెంట్ అంటారు, ఏనుగు అంటారు. కాయిన్స్ ఏమో ఇలా చూపిస్తాను నేను. బాగుంది, కొనేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.